వచ్చారు? నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఆర్గనైజేషన్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మీ పేరు లేదు ఇక్కడ, మీ పేరు లేదు. ఒకరికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో న్యాయం చేద్దామని బయటకు వచ్చారు. ఒక వ్యక్తి మీద ఒక అభాండం పడ్డప్పుడు, ఒక నింద పడ్డప్పుడు తను వచ్చేసి నేను లేను, నేను కూడా ముందుకు నడుస్తా అని ఆ సుబ్బారావు ఎవరు బయటికి తెచ్చిరు? మీ మీడియా వాళ్ళు తెచ్చిరు బయట. ఎవరు తెచ్చిరు? మీరు ఇదే ఇప్పుడు బాధితులు ఎవరైనా వచ్చిరా? బాధితులు ఎవరైనా డైరెక్ట్ ఇచ్చిరా అంటే ఇయ్యలేదు. ఇప్పుడు పాపం వాస్తవాలు మాట్లాడాలి మనం. అనవసరంగా మీడియా ఉంది, కేంద్రం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మనం బురద చల్లే ప్రయత్నాలు చేయొద్దు. ఎవరి మీద ఒక మహా న్యూస్ లో వచ్చిందండి, ఆ రిపోర్టర్ మాట్లాడిండు, కరెక్ట్ వాస్తవాలు మాట్లాడిండు ఆయన. ఎటువంటి ఆధారాలు లేకుండా మనం కూడా ఏం చెప్పొద్దు. ఆ సుబ్బారావుకి కరెక్ట్ సబ్జెక్ట్ లేకుండా ముందుకు వచ్చిండు. ఆయనని బేస్ చేసుకొని మనం ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మాట్లాడిండండి. మరి వాస్తవాలు మాట్లాడి ఇప్పటి వరకు కూడా మంగ్లీ గారు దొంగ, మంగ్లీ గారు స్కామ్ చేసి అనలేదు. మంగ్లీ గారి పేరు వాడుకొని ఇట్లా స్కామ్ జరిగిందని పేరు వచ్చింది, అవునా కాదా? మంగ్లీ గారి పేరు రమావత్ గాని ఈ మధు రావాలంటే ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు లేకుండా మీరు ఎట్లా మీడియాలో చూపిస్తారు? వాళ్ళు చెప్పింది చూపెడతారు కదా. చెప్పింది ఎట్లా వింటావా? నువ్వు చెప్పింది ఎట్లా వింటావు? చెప్పింది ఎవిడెన్స్ లేనప్పుడు నేను లేనని రావాలి కదా బయటకి. 2 నెలలకు బయటకు వస్తారా? 2 నెలలకు. ఈ రోజు 15 రోజులు అవుతుంది. ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. ఆమె ఇప్పుడు ఒక సింగరు, ఆ ప్రపంచంలోనే ఉంటది. కానీ ఇటువంటి మన లెక్క ఈ కుట్రలు కుతంత్రాలకు ఆమెకు తెలియదు. అనవసరంగా మీరు లాగి వాడుకున్నారు కదా. ఎంగేజ్మెంట్ సిగ్గుండాలే చెప్పడానికి.